ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ ఎపిసోడ్ లో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పుట్టా పోలీసుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు డ్రగ్స్ అలవాటే లేదు అంటున్నారు ఎంపీ పుట్టా మహేష్. అయితే ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా తీసుకున్నారని పోలీసులు అంటున్నారు. పుట్టా మహేష్, అతని ఫ్రెండ్ నమిత్ శర్మ నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. పుట్టాకి గతంలోనే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అంటున్నారు పోలీసులు. డ్రగ్స్ నమూనాలో ఆంఫిటమిన్ అలాగే కొకైన్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో మత్తు మందులు వాడినట్లుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. పాత విషయాలని తవ్వి తీయబోతున్నారు మొయినాబాద్ పోలీసులు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఈ డ్రగ్స్ కేసు గురించి కీలక విషయాలు చెప్పారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో మొత్తం ఈ మొయినాబాద్ పైలట్ రుద్రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన మొత్తం వ్యవహారం పైన సిట్ ఫామ్ చేసింది. సిట్ అంతా కూడా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో నడవబోతుంది. ప్రస్తుతం ఈ ఎంటైర్ కేసుకి సంబంధించి టీవీ9తో మాట్లాడడానికి డీసీపీ చేవెళ్ల ఉన్నారు. మీరు చెప్పండి, పోలీసులపైకి కాల్పులు గాల్లోకి జరిపాడా లేకపోతే పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడా? చాలా డౌట్స్ కొన్ని మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ సాటర్డే రోజు ఇన్సిడెంట్ సంబంధించి మనం 150/2026 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా డ్రగ్స్ కేసు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్లస్ ఆర్మ్స్ యాక్ట్ ప్లస్ ఎక్సైజ్ యాక్ట్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కింద మనం కేసు చేశాము. దానిలో ఏంటంటే మనం రిమాండ్ రిపోర్ట్లో కూడా క్లియర్లీ రాశాం దట్ 4th రౌండ్ ఏదైతే కొట్టారో అది పోలీస్ టీం వైపు ఉంది కాబట్టి మనం అటెంప్ట్ టు మర్డర్ కింద అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ పర్టికులర్లీ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డగా మారిందని చెప్తున్నారు. పోలీసులు దాన్ని సీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. ఆ ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలను తీస్తారా లేకపోతే ఓన్లీ పర్టికులర్ ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన మీ సిటీ ఇన్వెస్టిగేషన్ ఉంటుందా? అంటే ఏదైనా ప్రిమిసెస్ ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ చర్యలు ఉంటుంది. ప్లస్ ఇది ఏరియాలో మొయినాబాద్ ప్రాంతంలో చెవెళ్ళ ప్రాంతంలో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు దానిలో మనం 360 degreesలో దానిలో ఆ ప్రిమిసెస్ దానిలో ఏదైనా రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, సో అట్లా ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ చట్టం బట్టి దానిపైన చర్యలు తీసుకుంటాము. ఆ రోజు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఎంపీకి రాత్రి నెగిటివ్ వచ్చింది, మార్నింగ్ పాజిటివ్ వచ్చింది అనేది నిజంగా ఏం జరిగింది? ఆ టైంలో నిజంగానే ఎంపీకి నెగిటివ్ వచ్చిందా? చాలా కొంతమంది చెప్తున్నారు ఎంపీ యూరిన్ టెస్ట్కి సహకరించలేదు, వాటర్ ఇచ్చారనేది. దాంట్లో ఎంతవరకు వాస్తవం? అంటే ఫస్ట్ అయితే ఏదైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఇమీడియట్లీ యూరిన్లో కూడా, బికాజ్ ఇట్స్ యూరిన్ టెస్ట్ ద్వారా మనం డ్రగ్స్ ఉందా లేదా అని క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ టైం టెస్ట్ నెగటివ్ ఎందుకు రావచ్చు అంటే ఇమీడియట్లీ తీసుకున్నప్పుడు ఆ డ్రగ్ విల్ టేక్ సమ్ టైమ్ టు టేక్ ఎఫెక్ట్. యూరిన్లో రావడం అనేది కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం గ్యాప్ వల్ల మేబీ ఇనీషియలీ అమ్మడే తీస్తే రాలే. దెన్ అగైన్ ఆఫ్టర్ 5 hours మనం హాస్పిటల్ అందరినీ తరలించాము. అక్కడ మళ్ళీ టెస్ట్ అయినాయి, అప్పుడు మనకి పాజిటివ్ వచ్చింది. చాలామంది సిమ్లా నుంచి తీసుకొచ్చే డ్రగ్స్ అని చెప్తారు. దాని రూట్ అంతా తెలిసిందా? ఎక్కడి నుంచి వచ్చేది, ఏదైనా బేసిక్ అదైనా బయటపడిందా? అంటే ఇప్పటిదాకా దానిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి, వాళ్ళది ఇంట్రోగేషన్ నడుస్తున్నది. సో ఇంట్రోగేషన్లో ఇంకా ఫర్దర్ క్లూజ్, రూట్స్ అంటే లింకేజెస్, ఎస్పెషలీ డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి అయినాయి, ఎట్లా అయినాయి, అది ఇంకా అంశాలు పెండింగ్ ఉన్నాయి. రిపోర్ట్లో చెప్పారు రోహిత్ రెడ్డి ఫైర్ చేయమని చెప్పి. దాంట్లో అక్కడ జరిగినప్పుడు, ఆ గొడవ జరిగినప్పుడు పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి మధ్య ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? రోహిత్ రెడ్డి ప్రెజర్ వల్లనే నమిత్ కాల్చాడా? అంటే ఇప్పుడు నమిత్ చేతిలో వెపన్ ఉండే. సో ఫస్ట్ అయితే ఆ జోస్లో ఆయన 3 rounds ఫైర్ చేశారు. అమ్మడే మనం వాళ్ళు కూడా వచ్చిన తర్వాత, ఆల్ టీమ్స్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు దట్ వీఆర్ కమింగ్ ఇన్, వీఆర్ పోలీస్ పార్టీ అండ్ మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మనం సెర్చ్ చేయడానికి వచ్చాను. సో అయినా కూడా ఆ క్రమంలో అందరు తాగే ఉన్నారు, అందరు కొంచెం హై ఉన్నారు. ఆ క్రమంలో వెనకాల నుంచి ఈ రోహిత్ రెడ్డి అండ్ రితేష్ రెడ్డి బోత్ రివాల్వర్తో కాల్చు అని అట్లా వెనకాల నుంచి కొంచెం ప్రొవొకేషన్ లాగా ఉంది. సో ఆ క్రమంలో మేబీ ఇంటెన్షన్ ఉందా లేకున్నా, బట్ అగైన్ 1 round వాజ్ ఫైర్డ్ అండ్ దట్ వాజ్ టువర్డ్స్ ద పోలీస్ టీమ్. దానివల్లనే కస్టడీకి ఎవరిపోతున్నారా వెళ్ళి? ఎస్, వీఆర్ ఈరోజు కస్టడీ పిటిషన్ ఫైల్ అవుతున్నది. వాళ్ళు ముగ్గురుది కస్టడీకి తీసుకుంటున్నాం. రిపీటెడ్ అఫెండర్స్ పట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుగా మీరు ఏ యాక్షన్ ఉండబోతుంది? అంటే మనం దానికోసమే ఇప్పుడు ఈ కేసులో కూడా మనం వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్ కాకుండా ఇంకా శిక్షలు, అంటే ఖచ్చితంగా మనం వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ తీసుకువచ్చి ఛార్జ్షీట్ చేయాలి. ఛార్జ్షీట్ చేసిన తర్వాతనే వాళ్ళకి కోర్టు పరంగా శిక్షణ రావాలని అది మనం ఆలోచన. ఫామ్ హౌస్ సీజ్ చేయబోతున్నారా లేదా? చాలా 3 రోజుల నుంచి చెప్తున్నారు సీజ్ చేస్తున్నామని.
అంటే దానిలో చర్యలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రిమిసెస్ అనేది ఇంతకుముందు కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఒకటి కేసెస్ ఉన్నాయి. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ విధంగా వస్తున్నది అని మనకి వచ్చింది. ఇది కాకుండా ప్లస్ రెవెన్యూ పరంగా కూడా మొత్తం ల్యాండ్ డీటెయిల్స్ ఏముంది, దానిలో ఏమైనా ఇల్లీగల్ ఎనీథింగ్ ఇది లీగల్నా ఇల్లీగల్నా అంతా అంశాల పైన మొత్తం చూసిన తర్వాత దెన్ విల్ కమ్ టు ఎ కన్క్లూజన్ వెదర్ ఇట్ హ్యాస్ టు బి సీజ్డ్ ఆర్ నాట్. ఒక్కొక్కరు రెండు డ్రగ్స్ తీసుకున్నామని చెప్తున్నారు. కొంతమంది కొకైన్ తీసుకున్నారు, కొంతమంది కోక్ విత్ మెత్ కూడా అని చెప్తున్నారు. అది ఐడెంటిఫై అయిందా ఎవరెవరు ఏం తీసుకున్నారండి? అంటే ఇప్పుడు మనకి 6 మెంబర్స్ పాజిటివ్, దానిలో 4 మెంబర్స్ ఓన్లీ కోకెయిన్ వచ్చింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఈ నలుగురు ఓన్లీ కోకెయిన్ ఉండే. తర్వాత నమిత్ శర్మాది కోకెయిన్ అండ్ మెత్ ఎంఫెమెటమైన్ అండ్ ఎంఫెమెటమైన్ ఈ 3 డ్రగ్స్ వచ్చినాయి. అండ్ ఎంపీ గారి దానిలో మెథంఫెటమైన్ అండ్ ఎంఫెమెటమైన్ అవి 2 వచ్చినాయి. ఈ ఫర్దర్గా కస్టడీ కోసం కూడా పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా రితేష్, నమిత్ కూడా కస్టడీ కోరుతున్నాం. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇది డ్రగ్ మీటింగా లేదంటే ఏదైనా బిజినెస్ మీటింగా, ఇంకా ఏమైనా వ్యాపార సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగిందా అనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ బయటపడుతుంది అనేది డీసీపీ చేవెళ్ళ యోగేష్ చెప్తున్న ప్రస్తుతం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్ టీవీ 9 హైదరాబాద్.